హాయ్! నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్. ఈరోజు మీ గోదారమ్మాయి తన సీక్రెట్ మసాలా చెప్పేస్తుందనమాట. మనం ఈ గరం మసాలా చేసుకోవడానికి కావాల్సినవి ఈజీగా ఫస్టు ఒక కళాయి పెట్టుకుని, దాంట్లో ఫస్టు గసగసాలు వేసుకోండి. గసగసాలు, ధనియాలు బాగా వేసుకొని రోస్ట్ చేయాలనమాట. ఎలా అంటే ద్వారగా వేయించుకోవాలి. మరీ నల్లగా మాడిపోకూడదు. అలాగని మరీ పచ్చివాసన రాకూడదు. ద్వారగా వేయించుకుంటే మనం మిక్సీ కొట్టినప్పుడు ఆ ఫ్లేవర్ మనకి తెలుస్తుందనమాట. తర్వాత నల్ల మిరియాలు వేసుకోవాలి. ఇదొక స్పూన్ వేసుకోండి. గసగసాలు 2 స్పూన్లు వేసుకోండి. ధనియాలు 4 స్పూన్లు వేసుకోండి. వేసుకొని మనం ఇలా వేయిస్తూ ఉండాలన్నమాట. ఎంతలా అంటే అది రోస్టు అయ్యేంత వరకు. అంటే కింద మంట మనం హైలో పెట్టకూడదు, సిమ్‌లో పెట్టకూడదు. మీడియం. మ్యాక్సిమం అన్నిట్లికి మీడియం అనమాట. తర్వాత జీలకర్ర. జీలకర్ర నేను 2 స్పూన్లు వేసుకున్నాననమాట. వేసుకుంటే బావుంటుంది. అర్థమవుతుందా? వేసుకొని బాగా వేయించండి. కానీ దీనికి టైం ఎక్కువ తీసుకుంటుందనమాట. మనం టైం అంతా దీనికే కేటాయించాలి. మసాలా కూతంత మాడినా, కాసంత మాడినా ఇంకంతే. ఆ ఫ్లేవర్ పోతుంది. ఆ టేస్టు రాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా దాన్ని మనం రోస్ట్ చేసుకోవాలనమాట. తర్వాత ఎండుమిర్చి మనం తీసుకోవాలి ఒక గుప్పెడు. అంటే మనకి కారంకి తగ్గినట్టు అనమాట. నేను వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకుంటాను. నాకు ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. నచ్చుతుందనమాట. దీంట్లో మనం ఇది వేసిన తర్వాత ఇదిగోండి యాలకులు, తర్వాత మొగ్గ, చెక్క, బిర్యానీ ఆకు ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదని వేయలేదేమో సంథింగ్. అవి ఇంకో ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు వేసుకుని మనం రోస్ట్‌గా అయ్యేంత వరకు వేయించుకోవాలనమాట. యాలకులు ఒక 10, లవంగాలు ఒక 15 వేసుకోండి. చెక్క కొంచెం పెద్ద ముక్క వేసుకోండి చెక్క. మనం జాజికాయ చిన్న ముక్క వేసుకున్న ఫ్లేవర్ బావుంటుంది. కానీ చిరు చేదొస్తదనమాట. అది మ్యాక్సిమం నేను వెయ్యను. మేబీ నేను ఇదే వాడతాననమాట. ఇలాగే సింపుల్‌గా మరీ హెవీ మసాలా లేకుండా ఇలా సరిపడగా చేసుకుంటాను. మనం ఫ్రైలో చల్లుకోవడానికైనా, కర్రీస్‌లోని, రసంలో కొంచెం లైట్‌గా ఏసుకుంటే దాని తగ్గ టేస్టు, ఫ్లేవరు బావుంటుందనమాట. వస్తుంది. ఇది మై సీక్రెట్ మసాలా. ఒకసారి అంటూ ఉంటాను కదా! నా సీక్రెట్ మసాలా ఇదే కదా! మా మసాలా. ఇవి అన్నిట్లోనండి. చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, రొయ్యలు అన్నిట్లోకి బావుంటుందనమాట. ఇది కూడా మీకు నచ్చితే మీరు చేసేసుకోండి. నేను మీ ఇంట్లో అమ్మాయిననమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.